హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1144కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు చాలా మంది నన్ను అడుగుతుంది, అన్న హెయిర్కి ఏమైందని చెప్పి. యాక్చువల్గా నేను సెల్యూన్కి వెళ్ళి సమ్మర్ కటింగ్ చేయండి రా బాబు అంటే ఇగో ఈ పక్కన మొత్తం అంతా తీసేసాడు. సో ఇంకేం అనలేక వచ్చేసాను అనుకోండి. సో అయినప్పటికీ మనకి హెయిర్ చాలా తొందరగా అయితే దిగిపోతుంటుంది. ఆల్మోస్ట్ నేను కవర్ అయింది అనుకుంటున్నాను. ఇంకో 2 రోజులు ఓపి పెట్టండి, పూర్తిగా కవర్ అయిపోద్ది. అప్పుడు నా మొహం చూడడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి ఓలా నుండి ఓలా CEO ఒక డ్యాన్స్ చేసి ఆ డ్యాన్సింగ్ వీడియోని ఇప్పుడు ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు అనమాట. ఇంతకీ తను డ్యాన్స్ దేనికి వేశాడు అంటే, ఈ మంత్ ఎండింగ్ నాటికల ఒక కొత్త అప్డేట్ని అయితే MoveOSలో ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేయబోతున్నారు అనమాట. ఏవైతే ఓలా ఈవీ స్కూటర్స్ ఉన్నాయో వీటికి వచ్చరికి ఈ అప్డేట్ అయితే రాబోతుంది. ఈ అప్డేట్ ద్వారా కొన్ని కొత్త ఫీచర్స్ని అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నారు అనమాట. సో ఓలా స్కూటర్ లాంచ్ చేసిన తర్వాత ఇదే చాలా పెద్ద అప్డేట్ అని చెప్పి అయితే తను చెప్తున్నాడు. ఈ అప్డేట్ ద్వారా మ్యూజిక్ సపోర్ట్ను కూడా అయితే ఈ స్కూటర్కి అయితే తీసుకురాబోతున్నారు. ఓన్లీ 4 వీలర్స్లోనే మీరు సాంగ్స్ వినేది. ఇకపై నుంచి ఈ ఈవీ స్కూటర్స్లో కూడా అయితే మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. సో ఈ విధంగా వీళ్ళు వచ్చేసరికి ఈ కొత్త అప్డేట్ని రోల్ అవుట్ చేస్తున్న సందర్భంగా ఇతను డ్యాన్స్ వేసి ట్విట్టర్లో దాన్ని అయితే పోస్ట్ చేశాడు. సో మరి చూద్దాం ఈసారి అయినా సరే ఇందులో ఉన్న బగ్స్ చాలా వరకు ఫిక్స్ అవుతాయో లేదో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ వాచ్ని అయితే తీసుకొస్తుందని చెప్పేసి మనం ఇంతకుముందు టెక్ న్యూస్లో చాలాసార్లు అయితే చెప్పుకున్నాం. దీనికి సంబంధించి అఫీషియల్గా ఇప్పటి వరకు గూగుల్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే సరిగ్గా అయితే ఇవ్వలేదన్నమాట. సో ఇప్పుడు పిక్సెల్ రోహన్ అని చెప్పి దీని కోడ్ నేమ్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఒక ఇమేజ్ కూడా అయితే బయటకు వచ్చింది. చూడడానికి అయితే చాలా యూనిక్ డిజైన్లో అయితే ఈ పిక్చర్ అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది. సో చూద్దాం మరి ఎప్పటికీ ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ని లాంచ్ చేస్తారో. ఇందులో మనకి వేర్ వాయిస్ 3.1 ఉండబోతున్నట్టుగా అయితే లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి ఐఫోన్ 14 ఈ మొబైల్స్ మనకి ఇయర్ ఎండింగ్ నాటికైతే యాపిల్ లాంచ్ చేస్తుంది అన్న సంగతి తెలిసిందే కదా, ఈ 14 సిరీస్ మొబైల్స్. అయితే ఈసారి రాబోయే ఈ 14 సిరీస్ మొబైల్స్లో మనకి ఏదైతే సెల్ఫీ కెమెరా ఉందో, ఫ్రంట్ కెమెరా ఆటో ఫోకస్ ఫీచర్తో అయితే రాబోతున్నట్టుగా మించింకు అయితే చెప్తున్నాడు అనమాట. సో ఇప్పటి వరకు తీసుకొచ్చిన వాటిలో మనకి ఆటో ఫోకస్ అయితే లేదు. సో దీనివల్ల ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం డెప్త్ కూడా బాగుంటుంది. అలాగే మనం వీడియో కాల్స్ అయి మాట్లాడేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా అయితే కనిపిస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని అయితే మనకి ఫోకసింగ్ సిస్టమ్ అయితే పనిచేసింది. ఫస్ట్ టైం వీళ్ళు ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే ఫ్రంట్ కెమెరాకి తీసుకురాబోతున్నారు. అలాగే మనకి ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ టైం USB 3.0 అయితే చూడడానికి ఉంటుంది. అది కూడా లైట్నింగ్ కేబుల్తో అని చెప్పి అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు వరకు మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే టైప్ సి పోర్ట్ అయితే తీసుకొస్తారు ఈసారి వచ్చే 14స్లో అనుకున్నాం. బట్ ఒకసారికి ఈసారి కూడా మనకి 14లో ఈ టైప్ సి పోర్ట్ అయితే చూడడానికి ఉండట్లేదు. మళ్ళీ లైట్నింగ్ కేబుల్ తీసుకొస్తున్నారు. కాకపోతే లైట్నింగ్ కేబుల్ మాత్రం USB 3తో అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు వరకు వచ్చిన లైట్నింగ్ కేబుల్స్ అలాగే ఐఫోన్ సపోర్ట్ చూస్తే మనకి UFS 2.0తోనే వచ్చినాయి. యాపిల్ ఐఫోన్ తీసుకొచ్చింది 2006లోనో 7లోనో తెచ్చారు, 7లో అనుకుంటా. సో ఫస్ట్ ఐఫోన్ అయితే లాంచ్ చేశారు. మనకి USB 3.0 2008లోనే లాంచ్ అయింది. సో 2008లో లాంచ్ అయిన USB 3.0 వీళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత దగ్గర 14 ఇయర్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా అయితే వీళ్ళు ఏదో పెద్ద ఫీచర్ని యాడ్ చేసినట్టుగా అయితే ఐఫోన్ 14లో అయితే తీసుకురాబోతున్నారంట. సో చూద్దాం ఈ వారైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ఏమైనా పెంచుతారేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ నియో QLED 8K అలాగే నియో QLED ప్రీమియం ఈ 2 టీవీస్ని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసిందనమాట. వీటిలో మీకు 55 ఇంచెస్ 65 ఇంచెస్ అలాగే 85 ఇంచెస్ సైజెస్లో మీకు టీవీస్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. వీటి ప్రైస్ చూస్తే మీకు 1,14,990 రూపాయల కాడ నుంచి 3,24,990 రూపాయల వరకు అయితే వీటి ప్రైస్ అయితే ఉండబోతున్నాయి. ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్ టీవీస్ అనమాట. ప్రైజెస్ అలాగే ఉంటాయి, మామూలుగానే పట్టుకోవడం కష్టం వెళ్ళి. ఇక అలాగే మనకి సామ్సంగ్ M53 మొబైల్ మనకి నెక్స్ట్ వీక్ అయితే లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్లో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టు. 5 మెగాపిక్సెల్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి, మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టుగా అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 10 పవర్ అలాగే రెడ్మీ 10A ఈ 2 మొబైల్స్ ఈరోజు మన ఇండియాలో అయితే రెడ్మీ లాంచ్ చేసింది అనమాట. 2 మనం చూడడానికి సేమ్ ఒకే రకంగా అయితే డిజైన్ వైజ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో రెడ్మీ 10 పవర్ కనుక చూస్తే ఇందులో మనకి 6.7 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి 50+2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్తోను 128GB ఇంటర్నల్ స్టోరేజ్తోను అలాగే 6000 mAh బ్యాటరీతో Android 11తో 10W ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మాత్రం రెడ్మీ కూడా ఈ మధ్య ఎందుకు ఇంత ప్రైజులు పెడుతుందో తెలియట్లేదు. ఈ ప్రైస్ చూస్తే 14,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు, అంటే దగ్గర 15,000 రూపాయలు. యాక్చువల్గా అక్కడ చూస్తే మనకి 5G మొబైల్స్ లేదంటే మనకి 4G మొబైల్స్ ఇంకా బెటర్ మొబైల్స్ రెడ్మీ నుంచే అయితే ఉన్నాయి. అలా లేకపోతే మనకి రియల్మీ నుంచి ఉన్నాయి, పోకో నుంచి ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇటువంటి మొబైల్ తీసుకొచ్చి ఎంత ప్రైస్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. ఇక మరొకటి రెడ్మీ 10A
సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.53 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఉంటుంది. ఇందులో మనకి మియాటెక్ హెలియో G25 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది, రియర్ కెమెరా మనకి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో అలాగే 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 11తో వస్తుందో 12తో వస్తుందో మెన్షన్ చేయలేదు, మేబీ నేను కూడా ఆండ్రాయిడ్ 11తోనే వచ్చి ఉండొచ్చు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసినట్టయితే మీకు 3GB 32GB వేరియంట్ రూ. 8,499 ప్రైస్ ఉంటే 4GB 64GB వేరియంట్ రూ. 9,499 ప్రైస్ అయితే ఉంది. సో ఏప్రిల్ 26వ తారీఖు నుంచి ఈ మొబైల్ అయితే సేల్ తీసుకొస్తున్నారు. సో ఈ మొబైల్ ప్రైస్ కూడా ఎక్కువైంది. ఇక్కడే మనకి 10,000 రూపాయలకి వేల దగ్గర నుంచి మంచి మంచి మొబైల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి మండిపోతున్నాయి బాబాయ్, మండిపోతున్నాయి. ఏంటి నిత్యావసర సరుకులు అనుకుంటున్నారా? కాదు, ఈవీ వెహికల్స్ అనమాట. సో ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు వరకు దగ్గర 5 ఈవీ వెహికల్స్ ఏవైతే ఎలక్ట్రానిక్ స్కూటర్స్ ఉన్నాయి ఇవి అయితే తగలబడిపోయినట్టుగా అయితే న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ రోజు కూడా అయితే తగలబడినట్టుగా అయితే వస్తుంది అనమాట. మనకి ప్యూర్ అని చెప్పేసి ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్ రోడ్డు పక్కన ఫైర్ని అయితే క్యాచ్ చేసిందనమాట. సో ఈ స్కూటర్ చూడడానికి మనకి LML వెస్పా ఉంటుంది కదా, సేమ్ అదే డిజైన్లో వస్తుంది. సో మీకు అందరికీ ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. ఇది కేవలం ప్యూర్ అనే కంపెనీతో కాదు, ఇదే సేమ్ స్పెసిఫికేషన్తో సేమ్ డిజైన్తో చాలా కంపెనీలు వాళ్ళ ఓను ముద్రలు వేసేసుకొని, అంటే ఏవో ప్రైవేట్ కంపెనీలు వస్తారు అప్పటికప్పుడు వాళ్ళు ముద్ర వేసుకొని అమ్మేసినవి కూడా ఉన్నాయి. సహారని అయ్యని ఇవని చాలా కంపెనీలు అయితే సేమ్ అదే మోడల్ని సో లాంచ్ అయితే చేసినాయి అనమాట. అటువంటి స్కూటర్ ఇప్పుడు మనకి రోడ్ పక్కన అయితే ఫైర్ ని క్యాచ్ చేసింది. ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే. యాక్చువల్గా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా రోడ్డు దగ్గర మీరు పార్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి, ఒక నీడ ఉన్న ప్లేస్లోనే పార్క్ అయితే చేయాలి. అలానే సెల్లార్లో పార్క్ చేస్తే మళ్ళీ అక్కడ ఫైర్ క్యాచ్ చేసిందంటే అది మళ్ళీ మొత్తం తగలబడిపోయే అవకాశం అయితే ఉంటుంది. కొంతకాలం తర్వాత నాకు తెలిసిన తర్వాత ఇలాగ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని నాకు తెలిసి మాల్స్లో కూడా ఎంటర్ కానీరు, పార్కింగ్ ప్లేస్లో అట్లా అయితే పెట్టనీరు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మీరు ఇప్పుడు సమ్మర్లో వీలైనంత వరకు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని అవాయిడ్ చేయడమే బెటర్. లేదంటే మీరు వాడుతున్నారంటే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పక్కన పెట్టి ఐస్ మొక్క పెట్టుకోవాలనుకుంటే దానికి తర్వాత మళ్ళీ అయితే మీరు జర్నీ చేయాలి. వీలైనంత వరకు నీడ ఉన్న చోట లేకపోతే ఒక బస్సు గిస్తే వెళ్తుంటే దాని పక్కన షాడో పడుతుంటుందిగా, ఆ షాడోలు అలా వెళ్ళిపోతూ ఉండాల్సిందే. అంతకుమించి చేసేది ఏం లేదు. లేదంటే ఇలాగే తగలడిపోతాయి. సో పార్క్ చేస్తే తగలాడుతున్నాయి ఇప్పుడు వరకు. సో ఆన్ ది వేలో తగలబడ్డే ఛాన్సులు కూడా ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చూసే అవకాశం అయితే ఉండొచ్చు. ఏదేమైనా ఎవరైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడుతుంటారో వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ ప్యూర్ ఎలక్ట్రానిక్ వెహికల్, సో ఇలాంటివి చాలా ఉన్నాయి మార్కెట్లో, సేమ్ డిజైన్లో సేమ్ మోడల్ చాలా అయితే కంపెనీలు మారైతే తీసుకొస్తున్నారు. నేను చాలా మంది చెప్పాను కొనకండి రా బాబు, అది కొనకండి. నా సర్కిల్లోనే 2-3 కొనేసారు కూడా వద్దన్నా సరే. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సోనీ నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ సెన్సార్ సోనీ IMX989 ఈ సెన్సార్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చింది. ఇది మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది తెలుస్తుంది అనమాట. ఇది మనకి 1 ఇంచ్ సెన్సార్ సైజ్ అయితే ఉండబోతుందంట. సెన్సార్ అనేది మనకి నెక్స్ట్ తీసుకురాబోయే Xiaomi 12 అల్ట్రా మొబైల్ ఏదైతే ఉందో ఇందులో అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ప్రస్తుతానికి లీక్స్ అయితే ఉన్నాయి. అయితే ఇంకా సోనీ ఈ సెన్సార్ని అయితే అనౌన్స్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ప్యాడ్ మన ఇండియన్ ప్రైస్ అలాగే లాంచ్ టైం అయితే బయటకు వచ్చిందనమాట. ఈ ప్రైస్ వచ్చేసరికి 25 నుంచి 30,000 రూపాయల ప్రైస్ అయితే ఉండొచ్చు అంట. ఈ ప్యాడ్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ ప్యాడ్ని మన ఇండియాలోకి వచ్చేసరికి జూన్ ఎండింగ్ నాటికి కానీ జూలై స్టార్టింగ్లో కానీ తీసుకొస్తారని చెప్పి తెలుస్తుంది. అప్పుడే మనకి Reno 8 సిరీస్ మొబైల్స్ని కూడా అయితే ఇండియాలో లాంచ్ చేస్తారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ G6 ఆల్రెడీ 5G వేరియంట్ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయింది కదా. ఇంకా 4G వేరియంట్ మొబైల్ని ఈ నెల 27వ తారీఖున ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఈ మొబైల్లో మనకి 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ MOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. అలాగే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో E32 ప్రైస్ అండ్ ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. మోటోలో ఇంకా ఈ సిరీస్ కంటిన్యూ చేస్తుందా? ఈ మధ్యకాలంలో మన ఇండియాలో ఈ సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేసినట్టుగా అనిపించట్లేదు. కానీ వీళ్ళు ఈ సిరీస్కి G సిరీస్కి పెద్ద డిఫరెన్స్ అయితే తెలియదు. చూడడానికి రెండు మనకి ఒకే మాదిరిగా అయితే కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా మనకి G32 డిజైన్ లీక్ అయింది. ఇది కూడా మనకి అదే మాదిరిగా అయితే అనిపిస్తుంది. ఈ మొబైల్లో మనకి యూనిసాక్ 606 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇది ఒక ఫ్లాప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రైస్ కూడా యూరోప్ ప్రైస్ 12,000 రూపాయల వరకు అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord N20 సో 5G వేరియంట్ మొబైల్ని ఈరోజు వీళ్ళు యూఎస్లో అయితే లాంచ్ చేశారనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ Oppo F21 Pro మొబైల్ ఉంది కదా, సేమ్ మొబైల్నే వీళ్ళు రీబ్రాండ్ చేసి OnePlus Nord N20 5G పేరు మీద వీళ్ళు యూఎస్లో అయితే లాంచ్ చేశారు. సో అక్కడ ప్రైస్ చూస్తే 21,500 రూపాయలు యూఎస్లో పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ N సిరీస్ మొబైల్స్ని మన ఇండియాలో అయితే OnePlus తీసుకురాదు. ఇక అలాగే OnePlus Ace, OnePlus CE2 Lite ఈ రెండు మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. సో OnePlus Ace అనేది మన ఇండియాలో వచ్చేసరికి OnePlus 10R పేరు మీద అయితే రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి వీళ్ళ వెబ్సైట్ లాంచ్ పేజ్ మీద అయితే ఈ రెండు దర్శనం కూడా ఇస్తున్నాయి. ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు ఒక 3WS ఇయర్ ఫోన్స్ని కూడా తీసుకురాబోతున్నారు. సో అవి కూడా అయితే ఇప్పుడు మనకి
వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. రేపు వచ్చేసరికి వీళ్ళు OnePlus Aceని చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 10Rని అలాగే ఈ నార్డ్ C2 లైట్ని ఈ TWSని 28వ తారీఖున అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ రెండు మొబైల్స్ కూడా రియల్మీలో లాంచ్ చేసిన మొబైల్స్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి తోషిబా వాళ్ళ ఆర్డర్స్ని ఏదైతే రష్యాలో వాళ్ళు తీసుకునే ఆర్డర్స్ ఉన్నాయో వీటిని వచ్చేసరికి అక్కడ ఇక తీసుకోమని చెప్పేసి అది చెప్పేసింది. అలాగే అక్కడ వీళ్ళకి సంబంధించిన కార్యకలాపాలను కూడా షట్ డౌన్ అయితే చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. దీనికి రీజన్ ఏంటో తెలిసిందే కదా, యుక్రెయిన్ మీద దాడి. సో యుక్రెయిన్కి కూడా వీళ్ళొసరికి దగ్గర $100 మిలియన్ డొనేట్ కూడా చేసినట్టు చూస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 6 కోట్ల 7 కోట్లు సో అవుతున్నాయి అనమాట. అంతా కూడా వీళ్ళు డొనేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి ఆస్ట్రేలియాలోని కొంతమంది శాస్త్రవేత్తలు ప్రింటెడ్ సోలార్ ప్యానల్ని యూజ్ చేసి టెస్లా కార్లో 15,000 కిలోమీటర్లు అయితే ప్రయాణించినట్టుగా. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఈ 15,000 కిలోమీటర్లు ఓన్లీ ఈ ప్రింటెడ్ సోలార్ సిస్టమ్ నుండి వచ్చే పవర్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ టెస్లా కార్ని అయితే నడిపినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. రాబోయే రోజుల్లో మనకి ఈ ప్రింటెడ్ సోలార్ ప్యానల్స్ అనేవి చాలా మనకి ఉపయోగపడబోతున్నాయి అనమాట. చాలా చీప్గా మనకి ఇవైతే రాబోతున్నాయి. దీని ద్వారా మనం ఎదుర్కొంటున్న ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయో వీటిని అయితే మనం అధిగమించవచ్చు. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ ఈ Q3లో కనుక చూస్తే వీళ్ళ సబ్స్క్రైబర్స్ని కోల్పోయినట్టుగా తెలుస్తుంది అనమాట. దగ్గర దాదాపు 2 లక్షల మందిని అయితే వీళ్ళైతే కోల్పోయారంట. దీనికి రీజన్ వీళ్ళ ప్లాన్సే అని చెప్పొచ్చు. ప్లాన్స్ చూస్తే బేభత్సంగా ఉంటాయి. మార్కెట్లో ప్రజెంట్ రన్ అవుతున్న ఓటీటీ సర్వీస్లో వీళ్ళ ప్లాన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ దగ్గర 1 మంత్కు పెట్టే ప్లాన్తో మిగిలిన ఓటీటీలో మనం 1 ఇయర్ అయితే వాచ్ చేయొచ్చు. అలా ఉంటాయి వీళ్ళ ప్లాన్స్ వచ్చేసరికి. సో దీనికి వీళ్ళు ఇప్పుడు దీర్ఘంగా ఆలోచించి లో ప్రైస్ ప్లాన్స్ని అయితే తీసుకురావాలి, అది కూడా యాడ్ ప్లే చేస్తూ అని చెప్పి అయితే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే వీళ్ళు $99 ఏమో నెలకు ప్లాన్ తీసుకొచ్చి అది కాకుండా మళ్ళీ మనకి యాడ్స్ని కూడా అయితే ప్లే చేస్తారు. ఇటువంటి ప్లాన్ అయితే తీసుకొస్తారు అనుకుంటా, చూడాలి. అది కూడా మనకి పాస్వర్డ్ కూడా లిమిటెడ్ షేర్ అంట. అంటే మనం వాడుతున్నాం అనుకోండి, మా ఫ్రెండ్కి పాస్వర్డ్ వాటిని షేర్ చేస్తాను కుదరదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.